నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను లక్ష్మి. గ్లోబల్ ఎఫెక్ట్ తో గత కొంతకాలం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టాలంటేనే చిన్న ఇన్వెస్టర్లు ఆమడ దూరం పరిగెడుతున్నారు. ముఖ్యంగా చిన్న షేర్ల విలువలు భారీగా తగ్గడంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో స్టాక్ మార్కెట్ అంటేనే చిన్న ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టేవారు పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యిలా మారింది. మరి ఈ సమయంలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే విషయాన్ని వారు తేల్చుకోలేకపోతున్నారు. దీంతో సర్టిఫైడ్ అడ్వైజర్స్ వైపు సలహా కోసం పరుగులు తీస్తున్నారు. సో వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు అండ్ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. సో మన డౌట్స్ అన్నీ కూడా వీరి ద్వారా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాధవి రెడ్డి గారు, సో మనకు తెలిసిందే స్టాక్ మార్కెట్ అంటేనే అసలు ప్రెడిక్ట్ చేయలేము, ఎప్పుడు అలా పెరిగిద్దో ఎప్పుడు తగ్గుతుందో. ఇలాంటి టైంలో ఈ గ్లోబల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చూస్తున్నాము. అండ్ ట్రంప్ టారిఫ్ వార్ అనేది కూడా ఇప్పుడు వింటున్నాము. ఈ ట్రేడ్ వార్ టైంలో మరి ఏమంటారు అసలు ఇన్వెస్టర్స్ పరిస్థితి? ఇప్పుడు చెప్పినట్టు ముందు పోయి వెనక నుయ్యిలాగే ఉంది. ఎటువైపు తేల్చుకోలేక ఇన్వెస్ట్ చేద్దామా లేదంటే పెట్టిని తీసేసుకుందామా, ఏం చెప్తారు? సో ఫస్ట్ కొన్ని కరెక్షన్స్ మనం చేద్దామండి. అసలు 5% ఫాల్ మార్కెట్లో పడితే దాన్ని మనం పుల్ బ్యాక్ అంటాం. 10% కానీ మనకి నిఫ్టీ కరెక్ట్ అయితే దాన్ని కరెక్షన్ అంటాం. అదే 20% ఫాల్ కానీ అయిందనుకోండి దాన్ని బేర్ మార్కెట్లోకి వెళ్ళాము అనే వర్డ్ యూజ్ చేయాలి. అలానే 30% ఫాల్ అయితే క్రాష్ అనాలి. ఓకే, ఇక 50% ఫాల్ అయితే దాన్ని రెసిషన్లోకి వెళ్ళాము అనాలి. సో దిస్ ఈజ్ హౌ దే, అంటే మనం చాలా వర్డ్స్ అలా ఇలా వాడుతున్నాము. సో రైట్ నౌ ఏంటంటే మనం 10% నుంచి 20% మధ్యలో ఉంది. అంటే లెట్స్ ఏ ఎగ్జాంపుల్ మనము నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, 12% వరకు ఫాల్ అయింది. అలానే స్మాల్ క్యాప్స్ మీరు అన్నట్టుగా స్మాల్ క్యాప్ చూస్తే 20% వరకు ఫాల్ అయింది. అంటే స్మాల్ క్యాప్స్ ఆల్రెడీ బేర్ మార్కెట్ టెరిటరీలోకి వెళ్ళాయి. ఇక మన నిఫ్టీ చూసుకుంటే ఇంకొంచెం 8% ఇంకొంచెం గ్యాప్ ఉంది. అంటే ఆ బేర్ మార్కెట్లోకి వెళ్ళలేదు, ఇంకా 12% 13% ఉంది. సో ఎనదర్ 8%. మిడ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు ద బేర్ మార్కెట్. అంటే ఒక 1% 2% అవి కూడా ఫాల్ అయితే దాన్ని కూడా మనం బేర్ మార్కెట్లోకి వెళ్ళింది అంటే. సో ఎక్కువ కార్నేజ్ ఎక్కడ జరిగింది అంటే మన మిడ్ క్యాప్స్, మీరు అన్నట్టుగా స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం మన మెయిన్ ఇండెక్స్ ఏదైతే 50 ఉందో, నిఫ్టీ 50 ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి. కొన్ని స్టాక్స్ అయితే 40% 50% వరకు కరెక్ట్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో నౌ ఇన్వెస్టర్స్ ఎక్కువగా మనకి ఎంటర్ అయ్యింది. డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయింది కోవిడ్ తర్వాత. మనకి బాగా అందరూ మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళకి ఇంత ఫాల్ అనేది ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళందరికీ, ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళందరికీ ఇది ఫస్ట్ టైమే మార్కెట్స్ అనేది. బట్ ఎవరైతే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారో వాళ్ళు ఇలాంటివన్నీ చాలా సైకిల్స్ చూశారు. అంటే మార్కెట్ ఎలా అప్ ట్రెండ్ మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఈ టైంలో ఏం చేయాలి, వాళ్ళందరికీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకో, ఆల్మోస్ట్ ఒక 5 crores పీపుల్ హ్యావ్ యాడెడ్ అండి. 5 crore డీమ్యాట్ అకౌంట్స్ ఈ మధ్య కాలంలోనే బాగా అందరూ చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్ వైపు వచ్చారు. సో వాళ్ళకైతే ఎలా చేయాలో కూడా ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉందండి. సో వాళ్ళు కూడా, అంటే మేము చాలా వరకు చెప్తూ ఉంటాం డైవర్సిఫై చేసుకోండి, అంత మనీ తీసుకొని వెళ్ళి స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్స్లో పెట్టొద్దు అని. బట్ ఏంటంటే కొంచెం చాలా మంది ఏం చేశారంటే ఇందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎక్కువగా స్మాల్ క్యాప్స్, అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా మీకు ఎక్కువ ఈ కేటగిరీలోనే పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్, అంటే వాళ్ళ దగ్గర ఒక 20,000 SIP మీరు చేశారనుకోండి, ఎవ్రీ మంత్ ఒక 20,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఒక 5 స్కీముల్లోని మనము కేటగరైజ్ చేసుకొని డైవర్సిఫై చేసుకుంటే మీకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. మేము ఎంత చెప్పినా సరే మేడం అన్ని 4 స్టాక్లు కూడా మీరు స్మాల్ క్యాప్లోనే పెట్టండి, వాళ్ళు మాకు అడ్వైస్ చేయడం. సో మేము ఎంత చెప్పినా లైక్ మిడ్ క్యాప్స్లో పెట్టండి, ఎందుకంటే దాంట్లోనే మాకు ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తున్నాయి. మేము లార్జ్ క్యాప్ అంటే వాళ్ళు అసలు దే ఆర్ నాట్ ఇంటెంట్ టు ఇన్వెస్ట్ అనమాట. సో వాళ్ళు అలా చాలా వరకు వాళ్ళకున్న SIPsలో మీరు చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర మీకు 3-4 స్కీములు స్మాల్ క్యాప్సే కనపడుతుంది. ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఈ స్మాల్ క్యాప్స్లో? ఎంతవరకు బెటర్? అదేనండి, అదే దట్స్ వాట్ అండి. అంటే మేము జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక 50% వరకు, అంటే మాకు ఈ వాల్టిలిటీ మాకు తట్టుకోలేము, ఈ మార్కెట్స్లో మేము చాలా కొత్తగా వచ్చాము, ఇన్వెస్టర్స్ మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళందరికీ మేము ఏం చెప్తాం అంటే ఒక 50% వరకు మీరు సేఫ్గా లార్జ్ క్యాప్స్లో ఉండండి. ఇంకొక 50% అంటే 25% కానీ లేకపోతే 30-20% రేషియోలో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పెట్టాలి. బట్ ఇక్కడంతా రివర్స్. ఇప్పటి వరకు రివర్స్ ఏం జరిగిందంటే
70% వరకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో పెట్టేశారు. ఓన్లీ లార్జ్ క్యాప్ అయితే ఒకటేనండి, ఒక్క స్కీమే వాళ్ళది లార్జ్ క్యాప్ ఉండేది, అంటే 20% మాత్రమే లార్జ్ క్యాప్లో పెట్టారు. ఇప్పుడు ఒక్కసారిగా మీరు పోర్ట్ఫోలియో చూసుకుంటే నవ్ ఇట్ హ్యాస్ కరెక్టెడ్ ఆల్మోస్ట్ 20%. ఒక్కొక్కరిది పోర్ట్ఫోలియోస్ చూసుకుంటే చాలా వరకు కరెక్ట్ అయిపోయాయి. సో వాళ్ళు అనేది ఏంటంటే మేడం చక్కగా మేము FDలో పెట్టుకునే వాళ్ళం, 8% రిటర్న్ వచ్చేది, మా క్యాపిటల్ కూడా సేఫ్గా ఉండేది, ఇందులోకి వచ్చాము చాలా రోజులు ఆలోచించి ఫైనల్గా వస్తే ఇక్కడ చూస్తే మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు నెగిటివ్లో కనిపిస్తుంది. సో నౌ వాట్ టు బి డన్ అనేది ఆ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి, అందులో ఉండాలా, అబ్బా ఇవన్నీ మనకు అర్థం కాదని చెప్పి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే అక్కడతో ఆపేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇలా రకరకాలుగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఓకే. అండ్ నాగేంద్ర సాయి గారు, ఇప్పుడు ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో, మార్కెట్ ఏదైతే ఫేస్ చేస్తుందో, ఇది ఎవ్రీ 8 yearsకి కామన్గా వచ్చేది. 8 years అంటే లైక్ ఒక పీరియడ్ తర్వాత ఇలా ఒక హైకి వెళ్ళి డౌన్ రావడం అనేది కామన్ థింగే. సో భయపడాల్సిన అవసరం లేదు, తగ్గిపోయినాయి ఇప్పుడు పడిపోయినాయి అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోవద్దు అని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు? సో ఒక్కటి చెప్తానండి, దీపం బాగా వెలుతురు లాస్ట్ స్టేజ్లో బాగా వెలుతురు వస్తుంది, అప్పుడే మినుగురు పురుగులు అన్నీ వస్తాయి, వచ్చి దానికి అంటుకొని దిల్డై. సో మార్కెట్ ఎప్పుడైతే బాగా పీక్లో ఉన్నప్పుడే రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎక్కడ లేని ఫ్యాన్సీ వస్తుంది, ఎక్కడ లేని గ్రీడీ బాగా వస్తుంది వాళ్ళకి. సో మార్కెట్స్ బాగా ఇలా డౌన్ టర్న్లో ఉన్నప్పుడు, లేదా మార్కెట్స్ గురించి పెద్దగా ఎప్పుడు డిస్కషన్ లేనప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడైనా పెళ్లికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అందరూ మార్కెట్ గురించే మాట్లాడుతున్నారు. సో వార్న్ బఫెట్ గారి ప్రిన్సిపల్ ఒకటి ఉంది, జనాలు ఎక్కువగా మార్కెట్ గురించి మాట్లాడతారంటే నౌ దట్ ఇస్ ద టైమ్ టు గెట్ అవుట్ మార్కెట్స్ నుంచి. ఇప్పుడు అలాంటి సినారియో ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచే మార్కెట్స్ చాలా ఫీలర్స్ ఇస్తూ వచ్చింది. సో ఇలాంటి డౌన్ఫాల్ ఇన్ మార్కెట్స్ కొత్త కాదు. 1992 స్కామ్ చూసాం, తర్వాత కేతన్ పరేఖ్ స్కామ్ చూసాం, 2008 సబ్ప్రైమ్ క్రైసిస్ చూసాం, తర్వాత కోవిడ్ లాంటి అతిపెద్ద షాక్ చూసాం, చాలా షాక్స్ మార్కెట్స్ చూసాం. సో ఈ రోజు ఏదో రేపు పొద్దునకి మార్కెట్ ఇంకా కుప్పగొలిపోతుంది, ఇక మనకి అసలు ఆపర్చునిటీ రాదేమో అనుకున్నది ఎప్పుడూ ఉండదు మనకి. సో ఎవ్రీ టైం అంటే ఎలాంటి సినారియో వచ్చినా సరే మార్కెట్లో ఆపర్చునిటీ ఉంటుంది మనకి. సో మనం ఏంటంటే రైట్ టైం. సో మార్కెట్లో ఒకటి చెప్తాం ఇప్పుడు, సో మనం మార్కెట్స్ని టైం చేయొద్దు, మార్కెట్స్లో మనం ఎంత టైం ఉన్నామనేది ఇంపార్టెంట్. సో ఎంతకాలం మన మార్కెట్స్లో ఉంటే అంత మనకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మార్కెట్స్. సో ఇలాంటి ఇప్పుడు ఆ సిప్స్ ఆపేయడం, సో రీసెంట్గా డేటా ఒకటి చూస్తే సిప్స్ చాలా వరకు ఆపేస్తున్నారు, సిప్స్ రిడమ్షన్స్ బాగా జరుగుతున్నాయి. ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో సిప్స్ అడిషన్ కంటే సిప్ రిడమ్షన్స్ బాగా. అండ్ ఐ హర్డ్ ఇప్పుడు ఇలాంటి టైంలోనే సిప్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అని చెప్తున్నారు. జస్ట్ లైక్ ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గినప్పుడు మనం ఎట్లయితే కొనుక్కుంటామో సేమ్ ఇది కూడా అంతే. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎప్పుడైతే మనకు విలువ తక్కువ ఉంటుందో అప్పుడే, ఇప్పుడు మనం టమాటాలు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, అంటే వెరీ పెద్ద జార్గన్స్ అవసరం లేదు మనకి. సో టమాటాలు ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు దాదాపు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు పెడితే 5-6 కిలోలు వస్తున్నాయి. అందుకే టమాటాలు ఎక్కువగానే పచ్చళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు? సో ఏంటంటే మనకు తక్కువ విలువ ఉన్నప్పుడే మనం మార్కెట్స్లో ఎంటర్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద రైట్ టైం మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యేందుకు. సో ఇప్పుడు ఒక NAV తీసుకుందాం, ఒక యూనిట్ విలువ 10 రూపాయలు ఒకప్పుడు మార్కెట్ పీక్లో ఉండేది, అది ఇప్పుడు 5 రూపాయలు దొరికింది. మనకు వచ్చే 10 యూనిట్లు కాసి ఇప్పుడు 20 యూనిట్లు రాబోతున్నాయి. మళ్ళీ మార్కెట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకు మళ్ళీ విలువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం, అంటే మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేసేందుకు, మార్కెట్స్లో ఇంకా వీలవుతే ఒక 10 రూపాయలు ఎక్కువ తెచ్చి పెట్టేందుకు ఇది రైట్ టైం. కాకపోతే మనం ఏంటంటే ఎప్పుడు రివర్స్లో చేస్తాం. మన ఇండియన్ సినారియో అంతా ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పినట్టు, సో లార్జ్ క్యాప్ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి స్మాల్ క్యాప్ తక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సింది అక్కడ రివర్స్ చేస్తాం. సో ఇప్పుడు మార్కెట్స్లో ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేయాల్సిన టైంలో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం, పీక్లో ఎంటర్ అవుతాం. సో ఎప్పుడైతే మనం రివర్స్ మెంటాలిటీ చేస్తున్నామో అందుకే రిటర్న్స్ నెగిటివ్ వస్తాయి. సో చివరికి మార్కెట్స్ని తిట్టి మార్కెట్స్ అనేవి వేస్ట్. సో దీనిలో ఇన్వెస్ట్ చేస్తే ఏదో ఒక హార్స్ రేసింగ్, లేకుంటే గుర్రపు పందాలు, లేదంటే జూదం అనుకొని మార్కెట్స్ తిట్టుకొని బయటికి వెళ్ళిపోతాం. కానీ మన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని ఒక MBBS కావాలి అంటే దాదాపు 7-8 ఏళ్ళు పడుతుంది. సో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ బయటికి రావాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. కార్ నేర్చుకోవాలనుకుంటే కూడా మనకి ఎంతో టైం పడుతుంది. కాకపోతే మార్కెట్స్లోకి రావడమే ప్రోస్ అయిపోతాం. మార్కెట్లోకి రావడమే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేస్తాము, ట్రేడింగ్ చేసేస్తాము, సో హెడ్జింగ్ చేసేస్తాం. అంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ మనీ యూ హ్యావ్ టు బీ అట్మోస్ట్ కాషియస్ అప్రోచ్ మనకు ఉండాలి. కాకపోతే ఏంటంటే మనీ మేనేజ్మెంట్లో మనం బాగా వెనకబడి ఉన్నాం. బట్ ఇలాంటి సినారియోలు వచ్చినప్పుడు మనం నేర్చుకున్న తర్వాత, సో స్టాక్ మార్కెట్ ఇది ఆల్వేస్ ఏ కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. వస్తే డబ్బులు వస్తాయి, లేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది, రెండు రావు మార్కెట్స్లో. వాట్ ఈస్ ఇట్ ఎఫెక్టింగ్ అంటే ఇప్పుడున్న మార్కెట్ని ఏం ఎఫెక్ట్ చేస్తోంది? సో ఇప్పుడున్న మార్కెట్స్కి రకరకాల కారణాలు ఉన్నాయండి. అంటే 2020 చూస్తే లాస్ట్ 3-4 years నుంచి పోస్ట్ కోవిడ్ మార్కెట్స్ బాగా పెరిగాయి. సో గతంలో ఇప్పుడు వరల్డ్లో ఏ ఎకానమీ పెరిగినంత గ్రోత్ మనం ఇండియా గ్రోత్ చూసాం.
సో ఏ ఎకానమీ అయినా 90 degrees యాంగిల్లో పెరగదు. ఒక 1 పాయింట్ ఆఫ్ టైంలో బాగా పెరిగి అక్కడ స్టెబిలైజ్ అవుతుంది, లేదా పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఆ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా డిక్రీజ్ ఫేజ్లో ఉన్నాం, అంటే ఎకానమీ స్టెబిలైజ్ అవుతున్న ఫేజ్లో ఉన్నాం. బట్ ఈ ఫేజ్ కూడా ఉంటుంది ఎకానమీలో. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు గ్లోబల్ వార్, మన ట్రేడ్ వార్ అనుకుంటున్నాం, ట్రంప్ వచ్చారు. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన మార్కెట్స్ బాగా ఇప్పుడు ఒక 10 years బాబు ఆర్ 6 years బాబు 18 years వచ్చేంత వరకు పెరుగుతారు. హైట్ కానీ, పొడుగు కానీ, వెడల్పు కానీ ఏదో విధంగా పెరుగుతారు. పెరిగిన తర్వాత అక్కడి నుంచి మెచ్యూరిటీ వస్తుంది. సో మన మార్కెట్స్ కూడా ఇప్పుడు అలాంటి మెచ్యూర్ స్టేజ్లో ఉన్నాయి. ఆ మెచ్యూరిటీ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే మార్కెట్స్ పడినప్పుడు మనం ఇంకా పానిక్ అవ్వకుండా అలాంటి మెచ్యూర్ ఫేజ్లో మనం ఉండాలి. బట్ ఏంటంటే మనం ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్తాను. పదే చెప్పేది ఏంటంటే మార్కెట్స్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకంటే చాలా వర్స్ట్ సినారియోస్ని, గ్రేట్ రెసెషన్, డిప్రెషన్ లాంటి సినారియోస్ అన్ని కూడా మార్కెట్స్ ఆల్రెడీ చూసాయి. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్ చేయండి, మార్కెట్స్ నమ్మండి. సో వెల్త్ క్రియేట్ చేయాలి, మన ఫ్యామిలీకి వెల్త్ క్రియేట్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అండ్ లాస్ట్ 10 years సినారియో చూసుకున్నా కూడా అట్లీస్ట్ 15 to 20% మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చాయి సిఏజిఆర్, కంటిన్యూస్గా సిఏజిఆర్ ప్రకారం చూసుకుంటే. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మనకు 15-20% రిటర్న్స్ ఇచ్చిన దాఖలా ఇతర అసెట్ క్లాసెస్లో లేవు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, క్రియేట్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అండ్ మన తర్వాత తరాలు మనల్ని మెచ్చుకోవాలి. అంటే వీళ్ళు మా ఫాదర్ ఇంత నా కోసం అసెట్ చేశారు, కానీ అప్పుల పాలు అయిపోయి నా నెత్తిన టోపీ పెట్టిపోయాడన్న ఫీల్ పిల్లలకి రాకూడదు తర్వాత జనరేషన్కి. సో అందువల్ల కొద్దిగా నేర్చుకొని ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను నేను. ఓకే. అండ్ మాధవి గారు, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్స్ లేదంటే ఈ బిజినెస్ మెనలిజం అంతా ఏమి తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగే వన్ అండ్ ఓన్లీ స్టాక్ ఏదంటే గోల్డ్ గురించి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా గోల్డ్ గురించి మాట్లాడుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఆ గోల్డ్ ఈ రోజు మనం చూస్తే అసలు రేట్ అలా పెరిగిపోతుంది, ₹1,00,000 కూడా తాకచ్చు అంటున్నారు. ఈ గోల్డ్ రేట్ పెరిగిపోవటానికి వాట్ ఆర్ ద రీజన్స్? ఎస్ అండి, ఫస్ట్ రీజన్ ఏంటంటే రిస్క్ అండి. ఎప్పుడైతే సిస్టంలో రిస్క్ ఉంటుందో ఇమ్మీడియట్లీ సేఫెస్ట్ హెవెన్ ఏంటంటే గోల్డ్. సో ఇప్పుడు మనకున్న రిస్క్ ఏంటంటే ట్రంప్ రైట్ నౌ హీఈస్ అన్సర్టైన్ అబౌట్ ద టారిఫ్స్. మొత్తం గ్లోబల్ ఎకానమీస్ని ఆయన ఇంపాక్ట్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే క్లారిటీ రావట్లేదు. ఎప్పుడైతే క్లారిటీ రాలేదో అప్పటి వరకు రిస్క్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, మేము టారిఫ్స్ వేస్తామని చెప్తున్నారు. మన కంట్రీ మీద కూడా ఇండియన్ కంపెనీస్ కొన్ని సెక్టార్స్ మీద కూడా ఆయన ఆల్రెడీ ఫార్మా కానీ, ఆటో కానీ, సెమీ కండక్టర్, ఆటోమొబైల్స్ మీద మేము ఇంత టారిఫ్స్ వేస్తాము, స్టీల్ అండ్ అల్యూమినియం మీద కూడా మేము వేస్తాము, ఇట్లా అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. సో బట్ ఎప్పుడు వేస్తారు, ఎంత వేస్తారు, దాని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద ఎంత ఉండబోతుంది, ఆ క్లారిటీ వచ్చేంత వరకు ఈ గోల్డ్ అయితే పెరుగుతుందండి. ఇంకా అది మనకి March 12th కొన్ని టారిఫ్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఏప్రిల్లో కూడా కొన్ని టారిఫ్స్ ఆయన కన్ఫర్మ్గా ఇంత ఉంటుంది ఈ కంపెనీస్ మీద అంటుంది. తర్వాత రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నారు, అంటే మీరు మా మీద ఎంత వేస్తే మేము అంతే వేస్తాము అన్నట్టుగా ఉంటున్నారు. సో వీటన్నిటి మీద మనకి ఇండియన్ ఎకానమీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. నాట్ ఓన్లీ ఇండియా అండి, దేర్ ఆర్ వియత్నాం, ఇండోనేషియా, చైనా, అన్ని ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా చాలా భయపడుతున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్, యుఎస్లో మనము ఎక్స్పోర్ట్స్ చేసేవి మన దగ్గర 12% అయితే మిగతా కంట్రీస్ అయితే 40% వరకు వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో యుఎస్కి చేసేవి ఎక్కువ ఉన్నాయి. మన కంట్రీ అయితే మేబీ 18%, మన టోటల్ ఎక్స్పోర్ట్స్లో యుఎస్కి 18% చేస్తున్నాం. బట్ మిగతా కంట్రీస్ వియత్నాం, ఇండోనేషియా, చైనా వీళ్ళందరూ ఆల్మోస్ట్ 30-40% వాళ్ళ టోటల్ ఎక్స్పోర్ట్స్లో యూఎస్కున్నాయి. సో అవన్నీ ఎంత ఇంపాక్ట్ అవుతాయో చూడండి. సో టోటల్గా గ్లోబలే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఒక్కొక్క ఎకానమీ, దాని వరకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ డాలర్ కూడా లైక్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే. సో మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి చాలా వరకు అంటే డాలర్ అంటే మనకు అప్పుడు 84 నుండి ఇప్పుడు 87, అంటే మేబీ ఇట్ మే టచ్ 88 కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ నౌ 87.49 ఈ స్టేజ్ లో మనకుంది. సో ఈ విధంగా ఈ అన్సర్టనిటీస్ అన్ని కూడా మనకి గ్లోబల్ లో, నాట్ ఓన్లీ ఇండియా అండి, ఎవ్రీ ఎకానమీ ఈజ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ. మాకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, మా ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏ సెక్టార్స్ మీద ఉంటుంది అనేది తేలేంత వరకు ఈ గోల్డ్ అయితే కంటిన్యూస్ గా ఇప్పుడు దానివల్లే పెరుగుతుంది, ఇక ముందు కూడా దానివల్లే పెరగబోతోంది. సో అందరూ కూడా చెప్తున్నారు ఈ మొత్తం ఈ ట్రేడ్ వార్ అనేది గ్లోబల్ ఎకానమీని చాలా డిస్టర్బ్ చేస్తోంది, కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తుంది. ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో అదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. బట్ దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదండి, ఎందుకంటే మీ మీద నేను టారిఫ్స్ వేసానంటే నౌ యువర్ గూడ్స్ విల్ బి మోర్ కాస్ట్లియర్.
Yeah. సో మీ దగ్గర ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నా దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో అగైన్ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే గోల్డ్ పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ రూటింగ్ టువర్డ్స్ రిస్క్ అన్నమాట. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది అంటే ఏంటంటే ఒక దగ్గర రిస్క్ పెరిగిపోతుంది, దానివల్లే గోల్డ్ అనేది పెరుగుతుంది. సో ఇట్ మే కంటిన్యూ, మీరు అన్నట్టుగా 1 lakh అయినా మనం ఆశ్చర్యపోవాలి. ఓకే, అంటే నియర్ ఫ్యూచర్ మనం ఏమి ఇవి రేట్స్ తగ్గుతాయి అని లేదండి, expectations లో? లేదు. ఎందుకంటే దిస్ అన్సర్టనిటీ, ఇప్పుడు ఆయన వచ్చింది ఇప్పుడే, ఇంకా క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ చూడాలి. ఇంపాక్ట్ చూసిన తర్వాత కానీ మనకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేంత వరకు కూడా గోల్డ్ అనేది ఇట్స్ జస్ట్ స్టార్టింగ్. ఆయన వచ్చింది ఇప్పుడే కదా, సో ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్. ఇంకొక 1 year ఇంకా చాలా ఉందండి. ఎందుకంటే నౌ వీఆర్ సీయింగ్ డిపోర్టింగ్ ఇండియన్స్ ని పంపించేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, ఆల్మోస్ట్ lakhs లో వచ్చారు అనుకోండి. సో హౌ మచ్ వీ క్యాన్ యాజ్ అన్ ఇండియన్ ఎకానమీ వాళ్ళందరికీ మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా చూపించగలం, ఇన్ఫ్లేషన్ ని ఎలా ఎదుర్కోగలం. సో ఆర్బీఐ కూడా చాలా వరకు చెప్తుందండి, మన ఎకానమీ అయితే సర్టన్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీలో అయితే ఈ స్టేజ్ లో ఉంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ ఆ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది ఇంకా ఒక 2 months 3 months లో మనకి కొంచెం క్లారిటీ రావచ్చండి. బట్ రైట్ నౌ వాట్ వీ కెన్ టెల్ టు ద ఇన్వెస్టర్స్ ఏంటంటే, మేము చెప్పేది ఏంటి, ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏమైందంటే డైరెక్ట్ అండి. అంటే అన్ని మీ ఓన్ గా చేసేసుకోవడం, ఎవరిని అడిగేది లేదు, యు ఆర్ ద ఎక్స్పర్ట్. ఇలా ఈ కాన్ఫిడెన్స్ అనేది ఒక 2-3 years మార్కెట్ పెరగడం వల్ల మీకు వచ్చింది. నేను ఎందులో పెట్టినా మార్కెట్లో నాకు మనీ వస్తుంది. సో దానివల్ల మీరు ఏం చేశారు, యు ఆర్ డూయింగ్ ఆన్ యువర్ ఒక గ్రో యాప్ ఓపెన్ చేసుకోవడము, లేకపోతే ఒక మీ దగ్గర ఒక యాప్ని ఓపెన్ చేసేసుకొని, జీరోదా యాప్ని ఓపెన్ చేసేసుకొని స్టాక్స్ బై చేస్తున్నారు, స్కీమ్స్లో పెట్టేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఉమెన్. అసలు మీకు తెలియకపోయినా ఇక ఒకటే ఎవ్రీవన్ ఈస్ డూయింగ్. అదేముంది, ఒక యాప్ ఓపెన్ చేస్తున్నారు, ఈజీగా డీమ్యాట్ అకౌంట్ ఆన్లైన్లో అయిపోతుంది. సో టెక్నాలజీని బాగా వాళ్ళు యూజ్ చేసుకుని ఇక అన్నిటిలో ఎంటర్ అయిపోయారండి. ఈ తర్వాత మీరు ఎప్పుడైతే ఒక యాప్లోకి వెళ్ళారో, నౌ దే హ్యావ్ యువర్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ నుంచి మిమ్మల్ని ట్రేడింగ్కి తీసుకెళ్తున్నారు. సో ఎక్కడ స్టార్ట్ చేశారు చూడండి మీరు, యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్స్ లో మొదలు పెట్టారు, దాన్ని వదిలేశారు. ఆ తర్వాత డైరెక్ట్ గా స్టాక్స్ లో పెట్టడం అలవాటు చేసుకున్నారు, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ట్రేడింగ్ లోకి కూడా వెళ్ళిపోయారు. సో వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్, వేర్ యూ హ్యావ్ ఎండెడ్. సో ఆల్మోస్ట్ ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, పాన్జీ స్కీమ్స్ ఏవైతే రకరకాల మార్కెట్లో నడుస్తున్నాయి, దాని ద్వారా $100 million ఇండియన్ పీపుల్ మనీ హ్యావ్ లాస్ట్ ఇట్ సో ఫార్. ఎస్ఐపి త్రూ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా? బెటరేనండి, బెటర్. ఏంటంటే కాకపోతే ఇక్కడ మళ్ళీ ఏంటంటే స్కీమ్ సెలెక్షన్స్ లో కొంచెం అంటే మీరు ఓన్ గా చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు యాప్ ఓపెన్ చేసుకుని మీరు చేస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో మీకు ఏం చేయాలో తెలియదు. సో మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ మంత్ ఎస్ఐపి ఆపేస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్, అరే ఏంటి ఇలా స్టార్ట్ చేశాను, నేను 20,000 పెట్టాను, లేకపోతే 10,000 పెట్టాను, అదేమో 8,000 అయిపోయింది, ఇదేదో మనకు సెట్ అయ్యేటట్లేదు అని చెప్పి మీరు వెంటనే దాన్ని, ఎందుకంటే మీరు ఓన్ గా చేస్తున్నప్పుడు హూ విల్ హెల్ప్ యూ. సో మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని, ఒక ఎక్స్పర్ట్స్ ని, ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, అంటే మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే, మార్కెట్ లో 20 years నుంచి ఉన్న వాళ్ళకైతే మనం ఏం చెప్పక్కర్లేదు. దే హ్యావ్ సీన్, సార్ చెప్పినట్టుగా చాలా ఇవన్నీ కొత్తవేం కాదు, ఈ కరెక్షన్స్ ఇవన్నీ వాళ్ళందరూ కూడా దే నో హౌ టు హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్. బట్ ఇప్పుడు మీరు జస్ట్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చారంటే మీరు ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. సో నౌ యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, యూ డోంట్ హ్యావ్ టైం. చాలా మందిని మేము చూసామండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జాబ్ను కూడా పక్కన పెట్టేసి ఇదే పని ఇక దీన్నే చూసుకుంటూ ఉండడము. నా స్టాక్స్ మీరు పెట్టేదో 50,000 ఉంటుంది, దానికి రోజంతా టైం అంతా ఇచ్చేసి ప్రొడక్టివిటీ, మేము అదే అంటున్నాం సార్, మీరు దీన్ని మీ ఎక్స్పర్ట్కి ఇచ్చేయండి, ఈ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మీరు మీ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ ప్రొఫైల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీరు ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అవన్నీ పక్కన పెట్టి రోజంతా ఇదేనండి, అమ్మో మన మ్యూచువల్ ఫండ్స్ ఏమైపోయాయి, మన స్టాక్స్ ఏమైపోయాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది రోజు చూసుకునేటప్పటికి. సో వాళ్ళకి ఇంకా ఒక టైం వచ్చేటప్పటికి ఇంకా యూ నో దట్ మార్కెట్లో మీడియా ఈస్ గివింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తుందండి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ నౌ డేస్ ఆన్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో చూసి వాళ్ళు హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చేసేసుకుంటున్నారండి. బట్ దెర్ ఈస్ నో లైక్ వన్ సైజ్ ఫిట్టింగ్ ఫర్ ఎవ్రీ వన్ కదా, అందరికి ఒకటే ఫిట్ అవ్వదు కదా. సో యూ నీడ్ టు టాక్ టు ఏ ప్లానర్ అండ్ కస్టమైజ్ యువర్ సెల్ఫ్. అంటే మీ గోల్ ఏంటి, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏంటి,
మీరు ఎన్ని ఇయర్స్ ఉండాలనుకుంటున్నారు, అసలు మీ ఇన్కమ్ స్టేటస్ ఏంటి, మీ ఇంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మీరు ఒక్కరే చేస్తున్నారు, దెర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. ఇవన్నీ మనకి సెట్ అయిన తర్వాత అప్పుడు ఓకే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో చేయాలి అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మనం అందులోకి వెళ్తే బాగుంటుంది. బట్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అనాలిసిస్, జస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. పెట్టి చూద్దాం ఏమవుతుంది అన్నట్టుగానే వెళ్తున్నారు. అందులో నుండి బయటికి కూడా సార్ చెప్పినట్టు ఎస్ఐపి స్టాప్ చేసేయటము, క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓకే ఒక ఎక్స్పర్ట్ని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళైతే ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి, మేడం ఇట్లా ఏదైందంటే మేము చెప్తాం సార్ స్కీమ్స్ ఆర్ ఆల్ గుడ్, జస్ట్ వెయిట్ ఫర్, ఇప్పుడే వచ్చారు కాబట్టి అసలు ఈక్విటీలోకి రావాలి అంటే మీకు 5 years టైం ఉండాలండి. ఎగ్జాక్ట్లీ, అంటే షార్ట్ టర్మ్ లోనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక లెవెల్ అండి. ఇంకొక లెవెల్ అయితే మీరు పర్సనల్ లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఒక 2 lakhs తీసుకున్నారు, స్టాక్ మార్కెట్ లోకి పెట్టారు, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, అక్కడ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? అక్కడ ఇంట్రెస్ట్లు కడుతున్నారు, ఇక్కడ నెగిటివ్ లో వస్తుంది, ఇక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వలేరు, ఎందుకంటే లాస్ లో ఉన్నారు కదా. సో మీకు అలా అనిపించదు, ఎగ్జిట్ అవ్వాలి అని అనిపించదు, ఎందుకంటే చూద్దాము మళ్ళీ పెరుగుతుందేమోనని. ఈ విధంగా మీకు అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది, ఇక్కడేమో మీరు నెగిటివ్ లో ఉంటున్నారు. ఈ ప్రెషర్ అంతా ఎక్కువైపోయి దీంట్లో ఇంకొన్ని మిస్టేక్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. సో బెటర్ ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే బెటర్ మనకి టైలర్ మేడ్ ఉంటుందండి, కస్టమైజ్డ్. యు ఆర్ డిఫరెంట్, హీ ఈస్ డిఫరెంట్. మీ సిచ్యువేషన్ బట్టి మనకి ఏ డెసిషన్ తీసుకోవాలని పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ చేసుకుంటూ కస్టమైజ్డ్ గా ఉండాలి. అంటే చూసినవన్నీ మనం జనరలైజ్ చేసేసుకోకూడదు, అన్ని మనకి వర్కౌట్ అవ్వవు కదా. సో దే హ్యావ్ టు బి వెరీ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ కి వెళ్తే బాగుంటుంది. ఓకే. అండ్ నాగేంద్ర గారు, ఇప్పుడు యాజ్ ఐ సెడ్ అండ్ మేడం చెప్పినట్టు కూడా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈ స్టాక్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోకూడదు. అండ్ బై ఆన్ డిప్ ఆర్ బై ద డిప్ అని కూడా అంటూ ఉంటారు ఎక్స్పర్ట్స్. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది లాంగ్ టర్మ్ కి? సో కొద్ది రోజుల క్రితం మార్కెట్లో చిన్న మీమ్స్ కూడా నడిచాయండి. బై అండ్ డిప్స్ అని చెప్పి ఆఖిర్ ఆప్ కంపెనీకి ప్రమోటర్ బంద్ అవగే. ఎక్కడ వరకు కొనాలి? మనం కంపెనీ ప్రమోటర్ అయిపోలేం కదా. సో ఎక్కడ వరకు బై అండ్ డిప్ అని చెప్పి నిజంగా ఫండమెంటల్స్ ఆ కంపెనీలో బాగున్నాయా లేదా అన్నప్పుడు రిలయన్స్ ఉంది, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఎల్ఎన్టీ ఉంది, టాటా మోటార్స్, కొన్ని క్వాలిటీ నేమ్స్ అట్లీస్ట్ బేసిక్గా. అంటే మనకు కొద్దో గొప్ప నిఫ్టీ 50లో ఉన్న టాప్ నేమ్స్ అయితే ఒకవేళ పడినప్పుడు మళ్ళీ కొనొచ్చు. అలా కాకుండా అసలు ఏమాత్రం ఫండమెంటల్ లేని కంపెనీస్ని అలా పడుతూ కొంటూ వెళ్తే కొన్ని కంపెనీస్ జీరోలు కూడా అయిపోతాయి. 90% ఇప్పుడే రీసెంట్ సినారియో చూద్దాం, 50% 60% పడ్డాయి పీక్ నుంచి. సో ఎవరైనా పీక్లో కొని ఉంటే అది ఆల్రెడీ 60% పడింది. ఇప్పుడు ఏ మాత్రం పొరపాటున కూడా మీరు 2008 లాంటి సినారియోస్ చూస్తే ఈవెన్ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూడడానికి కూడా ధైర్యం సరిపోదండి. యాప్ ఓపెన్ చేసి కనీసం చూడడానికి కూడా మనకి ధైర్యం సరిపోదు. అంటే అంతటి పానిక్ మోడ్లో ఉంటాం. కొన్నిసార్లు అంటే కొన్ని స్టాక్స్ ఎలా మల్టీ బ్యాగర్స్ అయి ఉంటాయంటే మనం మర్చిపోయి అంటే ఇంకా చూడకుండా వదిలేస్తే అప్పుడు మల్టీ బ్యాగర్స్ అవుతాయి. కానీ మేడం చెప్పినట్టు ఇప్పుడు చాలా వరకు ఐటీ కంపెనీస్ సిస్టమ్స్లో ఈ మనీ కంట్రోల్ కానీ ట్రేడింగ్ యాప్స్ని వెబ్సైట్స్ని పూర్తిగా బ్లాక్ చేసేసాయి. ఈవెన్ మన దగ్గరికి వచ్చే రెగ్యులర్ క్లయింట్స్ కూడా పెద్ద డాక్టర్స్. సో వాళ్ళు ఒరిజినల్ బిజినెస్ వదిలేసి దీన్ని పట్టుకున్నారు. ఒరిజినల్గా సార్ మీరు అక్కడ సంవత్సరానికి 20-30 లక్షలు సంపాదిస్తున్నారు, ఈ చిల్లర కోసం మీరు ఎందుకండి అంటే లేదంటే ఇందులో కిక్ ఉంది, ఇందులో కిక్ బాగా కనిపిస్తుంది, అందులో రావట్లేదు, దాన్ని వదిలేయండి. మీకు ఇయర్లీ 20 lakhs 25 lakhs మీరు ఈజీగా సంపాదిస్తున్నారు అందులో. బట్ దీన్ని ఎవరికన్నా అసలు జనాలను ఎవరు నమ్మాల్సిన పని లేదు. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే పెద్ద పోర్ట్ఫోలియో పిఎంఎస్ని మీకు ఇచ్చేసేయండి. 15% రిటర్న్ వచ్చినా 20% రిటర్న్ వచ్చినా మీకు సరిపోతుంది కదా. అంటే మాకు మేము ఇండివిజువల్గా చేసుకోవాలి, మాకు దానిలో బాగా ఎక్స్పర్టైజ్ ఉంది అన్న ఒక ఫీల్లో ఉంటున్నారు. బట్ ఏంటంటే అలాంటి ఎక్స్పర్టీజ్ ఓవర్ నైట్ అయితే రాదు, చాలా టైం పడుతుంది, చాలా సైకిల్స్ చూడాలి, చూసినప్పుడు మాత్రమే వస్తుంది. ఒక్క డేటా పాయింట్ చెప్తానండి. అంటే సిప్స్ ప్రకారం చూస్తే ఒక 5 years సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మనకు 17% రిటర్న్ వచ్చింది. అదే ఇలాంటి మార్కెట్ క్రాష్ అయిన టైంలో మనం తెలుసుకొని అంటే కొద్ది గొప్ప తెలిసినా ఈవెన్ 16% రిటర్న్ వర్కౌట్ అయింది. 7 yearsలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసి 17% రిటర్న్ వర్కౌట్ అయింది. అండ్ లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 12%. ఈవెన్ 10 years సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా డీసెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన 15% ఇయర్లీ రిటర్న్ వర్కౌట్ అవుతుంది. సో 15% ఆన్ అన్ యావరేజ్ రూపీ కాస్ట్ యావరేజింగ్ తీసుకొని 10 yearsలో ఈ 15% CAGR ఇచ్చిందంటే చాలా ఎక్స్ట్రాడినరీగా
పర్ఫార్మెన్స్ ఇచ్చిందని మనకు అర్థం. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో 4% 5% ఈవెన్ 2% రిటర్న్ వర్కౌట్ అయినా ఇయర్లీ చాలా అనుకునే సినారియో నుంచి మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్లో 15% 20% రిటర్న్స్ వస్తున్నాయంటే మనం సంతృప్తి పడాలి. ఎక్కడో ఒక చోట ఆ సాటిస్ఫాక్షన్ ఆ కంటెంట్మెంట్ అనేది లేకపోతే సో పరిగెడుతూ ఎక్కడ దాకా పరిగెట్టాలి, లాభాలు అనేది ఎంతవరకు, ఈవెన్ యూఆర్ లూజింగ్ యువర్ పీస్ ఇఫ్ ఇట్ ఈస్ హెవీ. అంటే మనం బరువు మోసి మన ఫినాన్షియల్ స్టేటస్ని మన ఫ్యామిలీని కూడా ఇబ్బందుల్లో పడేసి మనం అంత స్ట్రెస్ తీసుకొని ఏదో ఒక రోజు హార్ట్ అటాకో లేదంటే ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు సంపాదించింది 2x 3x మనం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల కొద్దిగా కూల్గా ఉండండి. మార్కెట్స్ ఎక్కడికి పడిపోతే ఒకేసారి ఏం పడిపోవు, పెరుగుతూ వెళ్తే ఒకేసారి ఏం పెరగవు. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దట్టు మేడం చెప్పినట్టు 50-25-25 అట్లీస్ట్ 50% లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయండి, 25% మిడ్ క్యాప్ అండ్ 20% స్మాల్ క్యాప్, ఆర్ఎల్స్ 60-20-20 ఏదో ఒక మెకానిజం పెట్టుకొని. సో ఇలాంటి డౌన్ఫాల్ వచ్చినప్పుడు దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని వీలుంటే 10 రూపాయలు ఎక్కువైనా ఇన్వెస్ట్ చేసి ₹1,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే మన దగ్గర ఉన్న దీనిలో నుంచి అట్లీస్ట్ డైవర్సిఫై కూడా చేసుకోవాలి. మేడం అన్నట్టు ఇంతకుముందు మనం ₹100 ఇన్వెస్ట్ చేస్తుంటే అట్లీస్ట్ 5-10% గోల్డ్ కన్నా అలొకేట్ చేయండి, కొద్దిగా లార్జ్ క్యాప్కి అలొకేట్ చేయండి. అంటే ఇతర రీట్స్ లాంటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటివి డీసెంట్ రిటర్న్స్ మనకు 5-7% రిటర్న్స్ వచ్చే ఉంటాయి. సో అలాంటి డిఫరెంట్ మార్కెట్ ని అర్థం చేసుకుంటూ ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా ఒక మార్కెట్ ఎక్స్పర్టైజ్ అయినా కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా లాభాలు అనేవి ఉంటాయి. అంటే డైవర్సిఫికేషన్ అంటే అసెట్ అలొకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసెట్ అలొకేషన్ అంటే మనకి నచ్చింది కదా, మనకి ఇష్టమైంది కదా అని మొత్తం అంతా రియల్ ఎస్టేట్ లో పెట్టారనుకోండి, ఎప్పుడైనా మనీ కావాలి అంటే మీరు బయటకు రాగలరా? రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు పెట్టారు, మీకు ఎమర్జెన్సీ వచ్చింది, ఇంట్లో పెళ్లి ఉంది, లేకపోతే మీ పిల్లల్ని చదివించాలి, సో మనీ అంతా అక్కడ పెట్టారు. ఇప్పుడు బయట మార్కెట్ లో చూస్తే మీకు ఎవరు బయర్స్ రావట్లేదు అమ్మాలన్నా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండకుండా అలానే ఇప్పుడు మొత్తం తీసుకుని వెళ్ళి స్టాక్ మార్కెట్ లో పెట్టారనుకోండి, అది కూడా మంచిది కాదు. సో నా ఇలాంటి లైక్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ సంథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, సంథింగ్ ఇన్ గోల్డ్, సంథింగ్ ఇన్ ఈక్విటీ అండ్ ఫ్యూ పర్సెంటేజ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డెట్. ఈ డెట్ అనే దాంట్లో కూడా కొంత యాడ్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకి పోర్ట్ఫోలియో అనేది ఇలాంటి వాల్టిలిటీ ఎన్నొచ్చినా చాలా స్ట్రాంగ్ గా తట్టుకుని నిలబడుతుందండి. మరి అందుకనే ఒకటే దాని మీద వెళ్ళకూడదు. ఒకటే అంటే మనకున్న ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అన్ని కూడా ఒకే అసెట్ క్లాస్ లో పెట్టకూడదు. డిఫరెంట్ అసెట్ క్లాసెస్ పెట్టారనుకోండి, ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క అసెట్ క్లాస్ పెరుగుతూ ఉంటుంది. సో మీకు ఓవరాల్ గా మీ పోర్ట్ఫోలియో ఎప్పుడూ రిస్క్ మేనేజ్మెంట్ జరుగుతుంది, రిటర్న్స్ కూడా మనకి మరీ మోడరేట్ ఉండాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ 30%, 40%, దట్ హ్యాస్ టు బి మోడరేటెడ్. కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే డెఫినెట్లీ ఎలాంటి వాల్టిలిటీనైనా ఎప్పుడైతే మనకి గ్రీడ్ అనేది మనకి 30% ఒకే ఇయర్ లో 30% రావాలి, 40% రావాలి అనే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిపోయారంటే యాక్సిడెంట్స్ అవును విల్ బి దేర్. మీరు ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కదా డెఫినెట్లీ. సో మనం మోడరేట్ చేసుకుని ఇప్పుడైనా మార్కెట్స్ లోకి ఎంటర్ అయితే డిసైడ్ అవ్వండి, ఒక 15% మాకు చాలు, మాకు 12-15% అనే ఆ మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటే రిటర్న్స్ ని చేజ్ చేయడం మానేయాలి. ఈ చేజ్ చేయడం మానేసి మోడరేటెడ్ గా ఉంటే మనకి ఈజీగా ఈ మార్కెట్ లో 12-15% అనేది ఈజీగా సంపాదించవచ్చు. మీరు ఎప్పుడైతే ఇలా ఎక్కువ చేశారో అప్పుడే ఇలాంటి డ్యామేజెస్ అనేవి. అందుకే ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా SME లో పెట్టేస్తున్నారు, IPOs లో పెడుతున్నారు. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. పీపుల్ హ్యావ్ లాస్ట్ ద పేషెన్స్. దట్ ఈస్ ద రీజన్. పేషెన్స్ వద్దు, 1 year లో 2 year లో మొత్తం అన్ని సంపాదించాలి అనే ఈ వెనక పడడం, ఈ చేజింగ్ ఆఫ్ ది రిటర్న్స్ వల్ల ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయండి. సో నౌ దే హ్యావ్ టు మోడరేట్, నెమ్మదిగా పేషెన్స్ గా వెళ్తే మాత్రం మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు, నాగేంద్ర సాయి గారు. అండ్ మార్కెట్ ని అర్థం చేసుకుంటూ ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే వివరాలన్నీ కూడా వ్యూవర్స్ అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.